ఆ పాలన చూసుకోవడానికి సమయం సరిపోదు. ఎందుకంటే వచ్చేది 1% ఉంటే పోయేది 10% ఉంది. ఈ 9% ఎట్లా కలుపుకోవాలి, ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, వీటితో తలముల్కని కావాలి. వచ్చిన అధికారం ఇచ్చిన 5 ఏళ్లలో సద్వినియోగం చేసుకొని రాష్ట్రానికి మరొకసారి నేను ముఖ్యమంత్రి కావాలని చూడాలి. ఎందుకంటే ఇవన్నీ ఓకే కొన్ని రోజులు డైవర్ట్ చేస్తాం, 5 సంవత్సరాల తర్వాత ఏం చేసిర్రు అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పుకుంటుంది. ఇప్పటికీ చాలామంది ఎమ్మెల్యేలే చెప్తున్నారు కదా, ఎక్కడ కూడా మాకు ₹1,00,000 ఇచ్చే సోర్స్ లేదు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్పుకున్నారుగా, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, చూశారుగా మీరు కూడా. అనిరుద్ రెడ్డి ఆయన కూడా ఇదే మ్యాటరు. సో అంటే ఒకవైపు ఆర్థిక కష్టాలు ఉన్నాయి. సో మా పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకున్నారు. RRR నిర్మాణం చేయాలి, మూసి ప్రక్షాళన చేయాలి, 4th సిటీ నిర్మాణం చేయాలి, మెట్రో రైలు విస్తరణ చేయాలి. సో ఇవన్నీ చేస్తున్న క్రమంలో రేవంత్ రెడ్డి సక్సెస్ ఇది కాదని ఒక ప్రచారం జరుగుతోంది. డైవర్ట్ చేయడానికి ఓకే, కానీ రేపు పొద్దున మీలాంటి వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు ప్రజలకు వెళ్ళాలంటే ఇబ్బంది కదా. కేసీఆర్కి ఎందుకు మైలేజ్ చేయడం చెప్పండి. ఇక్కడ కేసీఆర్కి మైలేజ్ ఇచ్చేది సొంతగా ఏం లేదు. ప్రజలు ఆల్రెడీ 2 సంవత్సరాల క్రితమే కేసీఆర్ మైలేజ్ ఏడా ఉంది, వాళ్ళ పరిస్థితి ఏంది, టీఆర్ఎస్ బీఆర్ఎస్ పరిస్థితి ఏంది, ప్రజలు బుద్ధి చెప్పిండ్రు, భూస్థాపితం చేసిండ్రు. కాబట్టి కేసీఆర్ స్వయాన చెప్పడం జరిగింది, నన్ను గెలిపిస్తే ప్రజాక్షేత్రంలో ఉంటా, లేదంటే ఫామ్ హౌస్ లో పండుకుంటా. పండుకో బిడ్డ అన్నారు, పండుకున్నాడు. ఇప్పుడు మొన్న ఎప్పుడైతే అసెంబ్లీ జరుగుతుందో అసెంబ్లీకి ఒక ప్రతిపక్ష నాయకుడిని హోదాగా వస్తుండు, ఫస్ట్ డే అటెండెన్స్ చేస్తుండే వెళ్ళిపోతుండు. మొన్న అసెంబ్లీ స్టార్ట్ కాకముందు వచ్చిండు, ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టిండు టీఆర్ఎస్ భవన్. అదంతా ఓకే ఓకే అండి. ప్రతిపక్ష నాయకునికి మీరు కూడా పబ్లిసిటీ చేస్తున్న ఫ్రీగా ఎందుకు? రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ నాయకులు, మంత్రులు ఇప్పుడు విజయాలయ గారు ఒక్క నిమిషం, విజయాలయ గారు ఒక్క నిమిషం, నేను మాట్లాడాక మాట్లాడాను. ఒక్క నిమిషం విజయాలయ గారు, ఆడిస్తున్న నాటకంలో ఆడించింది నాటకం బాసుని బజాయిస్తుడు కేసీఆర్, మీరంతా పాంలాట ఆడిస్తున్నారు. కానీ మా కాంగ్రెస్ పార్టీ దాన్ని ఒక శూన్యతని క్రియేట్ చేస్తా ఉన్నారు. ఫుల్ఫిల్ చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కానీ నిజంగానే తల్లి లాంటి పార్టీ, నీకు సీఎం చేసిన పార్టీ, కాంగ్రెస్ మీద ఏమన్నా కొంచెం మైనా నీకు ప్రేమ ఉంటే ఈ రోజు నీ తిట్టదడకాలు మానుకోక తప్పదు. లేదు అని అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ను పొందబెడతారండి. అయితే కాంగ్రెస్ ను పొందబెడతారు. ఇప్పుడు అంటే మొత్తానికి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ని పొందబెట్టినదైతే నువ్వు ఒప్పుకుంటున్నావు కదా. టీఆర్ఎస్ బీఆర్ఎస్ ని ప్రజలు పొందబెట్టిండ్రు, అయిపోయింది. ఈ రోజు మీ అంట్లు తోముకునే రామారావుకు చెప్పు, విజయాలయ గారు, విజయాలయ గారు నాకు చెప్పేది వినండి. మీ అంట్లు తోముకునే రామారావుకు చెప్పు, మీ అంట్లు, నేను చెప్పేది మీ అంట్లు తోముకునే రామారావుకు చెప్పు, నా మాట విను ఒక్కసారి. మీ అంట్లు తోముకునే రామారావుకి చెప్పు, మనం అధికారంలో లేమురా బాబు, నువ్వు అయ్య పేరు చెప్పుకొని వచ్చినోని రేవంత్ రెడ్డిని పట్టుకోకు, రేవంత్ రెడ్డి అంచెలంచెలు ఎదిగిండి అని చెప్పి ఒకసారి విజయాలయ గారు పోయి కేటీఆర్ చెప్పండి. నా ప్రశ్న అంట్లు తోముకునేటోళ్ళు అంటే ఆడవిల్లల్ని అవమానం చేసినట్టు కదా. ఏది మోకదొరికితే అడ్డం పెట్టుకొని బతుకుతారా? ఇక గతంలో ఆంధ్రలో అడ్డం పెట్టుకొని బతికారు, ఇప్పుడు మళ్ళీ ఆడవిల్లని అట్లా అవమానం చేస్తారు. విజయాలయ గారు ఆడరాక ఆకిలొంకర అంటుంది టీఆర్ఎస్ బీఆర్ఎస్. ఆడరాక ఆకిలొంకర అంటుంది మీ టీఆర్ఎస్ బీఆర్ఎస్. ఏ ముచ్చట మాట్లాడాలో మీకు తెలియకుండా మాట్లాడితే మేము ఏం చేస్తామండి? కాబట్టి శ్రీనివాస్ గారు, ఈ కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి వచ్చే వరకు మీరు అసలు నిజంగా కూడా కాంగ్రెస్ వాళ్ళని ఆ టీవీ ఛానళ్ళకి పిలవద్దండి. వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వండి, వీళ్ళకి మర్యాద నేర్పండి. భారత రాజ్యాంగం ఇట్లా ఈ సిస్టమ్ లో మాట్లాడమని చెప్పలే మీకు చెప్పిందా? లేదా మీ కేటీఆర్ కు, మీ కవితకి, లేకపోతే హరీష్ రావుకి, కేసీఆర్ కి చెప్పిందా? అంటే భారత రాజ్యాంగం ముట్టి విజయాలయ గారు నా మాట వినండి ఒకసారి. విజయాలయ భాయ్, నేనేమంటున్నా, భారత రాజ్యాంగము కేటీఆర్ కు, కేసీఆర్ కి, కవితకి, హరీష్ రావుకే భారత రాజ్యాంగం రాసిచ్చిందా? మీరే మాట్లాడుండి, తిట్టపురారం మాట్లాడుండి, తెలంగాణలో అంతా తిట్టటోళ్ళే ఉన్నారు, తాగుబోతోళ్ళు ఉన్నారు అని ముద్ర వేసినాం మేము, ఇట్లనే బతుకురని చెప్తావా? చెప్పండి. భారత రాజ్యాంగం ఇదే చెప్పిందా మీకు? మేమేమన్నా తప్పు చేసేది ఇట్టప్ప ఓయ్యా, మేమేమన్నా తప్పు చేసేది ఇట్టు
ఆ కృష్ణా నదిలో వాటా 3% రావాల్సిన వాటా తీసుకురావే అంటే మరి చిన్న ముద్దు పెట్టుకుంటామా నిన్ను ఇప్పుడు- నిన్ను ముద్దు పెట్టుకోవాలా ప్రజలకు నష్టం చేస్తూ ఉంటే ముద్దు పెట్టుకోవాలా నిన్ను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక నిమిషం, ఒక నిమిషం. actually కృష్ణా విజయాలయ గారు, విజయాలయ గారు. జలాల వాటా విజయాలయ గారు. మిగులు వాటా మిగులు జలాల వాటా Right. మిగులు జలాల వాటా ఆడు దొబ్బుకపోతున్నాడా బాబు ఆంధ్రోడు అంటారంటే మరి దాన్ని అడగొద్దా మేము విజయాలయ గారు, విజయాలయ గారు, ఒక మాట కేటీఆర్ రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీని ఇద్దరిని కూడా అవలాగాలని చెప్పడం కావచ్చు, ఉరి తీయాలని చెప్పడం కావచ్చు, దాన్ని మీరు సమర్థిస్తారా? 1000% అండి, మేము 1000% సమర్థిస్తాం. మా నాయకుడు ఏమంటారే మాది మ్మ్. కింద పడేది లేదు. ఎందుకంటే మా నాయకుడు ఆలోచన చేసి మాట్లాడతాడు. ఎందుకు ఉరి తీయాలంటే 420 హామీలు ఇచ్చి ప్రజలను తెలంగాణ ప్రజల మోసం చేసేందుకు ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఉరి తీయాలి, రేవంత్ రెడ్డి గారిని ఉరి తీయాలి. అబద్ధం చెప్పినందుకు దేవుళ్ళ మీద ఆలయాలలో పోయి 100 రూపాయల నోటు పేపర్ మీదనండి సంతకాలు చేసిన రేవంత్ రెడ్డి గారండి. ఇంత పచ్చి అబద్ధం ఒక్కటి కాదు కదా, ప్రతి దాంట్లో మోసం. కాబట్టి మరి ఉరేయకపోతే ఏం చేస్తారండి? ముద్దు పెట్టుకుంటారా? అవునా అనకపోతే ఏం చేస్తారండి? మమ్మల్ని తిడితేనేమే మేము భరించాలి, మేమంటేనేమే మీకు నొప్పి ఏం చెప్తారు? అవుతున్నా. అయితే ఇక విజయాలయ గారు చెప్పారు ఓకే. 10 సంవత్సరాలల్లా మీరు ఇచ్చిన హామీలేంది, మీరు చెప్పిన లెక్కలేంది, మిమ్మల్ని ఎన్నిసార్లు ఉరి తీయాలి చెప్పండి ఒకసారి. నిన్ను మీ కేటీఆర్ ని గాని, మీ కేసీఆర్ ని గాని, కవితని గాని, హరీష్ రావు గాని, సంతోష్ రావు గాని, ఇంకా మీ మంత్రులని గొర్రెల స్కామ్ అని, బర్రెల స్కామ్ అని, లేకపోతే నదీ జలాల స్కామ్ అని, లేకపోతే కాళేశ్వరం స్కామ్ అని ఎంతమందిని ఉరి చేయాలి? శివకుమార్ గారు, మీరు ఉరి తీయండి, అధికారంలో ఉన్నారు, ఇంకా ఉరి తీయాలా? ఆయన ఏమంటారంటే మేనిఫెస్టోలో పెట్టినందుకే ఉరి చేయాలంటే 10 సంవత్సరాలు మీరు దొంగ ఇచ్చారు, దొంగ మాటలు మాట్లాడారు, మిమ్మల్ని ఏం చేయాలి? కండాలు నరకాలి, కీమా కొట్టినాడు కొట్టాలి మీ టీఆర్ఎస్ మీరు అబద్ధాలు మాట్లాడిర్రు. లేదా మా మీద విజయాలయ గారు నిరూపించిండ్రా? విజయాలయ గారు ఉంది కదా, కేంద్ర ప్రభుత్వం వల్ల మా ప్రతిపక్షాన్ని భారతీయ జనతా పార్టీ ఉంది కదా, మీరు కేసీఆర్ గారి ప్రభుత్వం మీద ఒక్క స్కామ్ అన్న నిరూపణ చేసిర్రా? ఇప్పుడు మాకు మీరు విచారణ చేయండి, అధికారంలో ఉన్నారు, తప్పు వెళ్తే శిక్షించాలని ఓపెన్ చెప్తున్నారు. లోపల ఫోన్ టాపిక్ లో గానీ కాళేశ్వరంలో గానీ మొక్కలు లేవు. ఆడ కేసీఆర్ బయట ఒకటి మాట్లాడతాడు, లోపల ఒక మాట్లాడతాడు, కేటీఆర్ బయట ఒకటి మాట్లాడతాడు, లోపల ఒక మాట్లాడతాడు. ఈ రోజు అధికారులు తప్పు అంటాడు, పబ్లిక్ వచ్చి ఏం చెప్తాడు, నేనే ఇవ్వమన్న పైసలు అంటాడు. అది చెప్పు. ద్వంద్వ వైఖరి, దొంగ మాటలు, ద్వంద్వ వైఖరి మాట్లాడతాడు మీ కేటీఆర్. దొంగ మాటలు. తెలంగాణ ప్రజల పక్షాన ఆనాడైనా ఈనాడైనా పరిపాలనలో అయినా మొగుళ్ళ తీరు నిలబడ్డం, మీసం మెలేస్తాం. మళ్ళా కూడా ఈ రోజు మీ కేటీఆర్ కి మీసాలే లేవు, ఏడికే మీసం మెలేస్తాడు. మీ కేటీఆర్ కి కానీ కేసీఆర్ కి కానీ హరీష్ రావు మీసాలే లేవు. మాకున్నాయి మీసాలు మాకున్నాయి, శ్రీనివాసుకున్నాయి, మీకు మీసాలే లేవు. మీరు తెలంగాణ ప్రజల అభివృద్ధి ఎప్పుడు పట్టించుకుంటారు? మా కాంగ్రెస్ పార్టీ మహిళా మహిళా నాయకురాలు సంధ్యారెడ్డి చెప్తుంది, అరే మీసాలు అంటుంది. మీరు చెప్పాలండి, లేదా కేసీఆర్ గారిని తిట్టడం వల్ల ఏమైనా తెలంగాణ అభివృద్ధి చెందుతుందా? అంటే మీ కేటీఆర్ అభివృద్ధి అంటారా చెప్పండి. మీ ఆవుల కేటీఆర్ తిడితే ఏమన్నా, మీ ఆవుల కేటీఆర్ తిడితే ఏమన్నా అభివృద్ధి అవుతుందా? చేత కాదు మీ కేటీఆర్ కి.